వస్తాడు కంగారే చూడు చూడు అవసరమైతే కొల్లాపూర్ ప్రాంతంలో జరుగుతున్న అరాజకాలపై జ్యుడిషియల్ ఎంక్వైరీ చేయించాలని చెప్పి మరి కోర్టుకు మరి ఇద్దరు డీజీపీ గారిని కలవడం జరిగింది. శ్రీధర్ రెడ్డి గారు తండ్రి గారు మరి 76 ఏళ్ల వయసులో మరి వారు ఎంత మానసిక క్షోభకు గురవుతున్నారో ఒకసారి మీరు కూడా మీడియా మిత్రులందరూ కూడా గమనించండి. ఆయన ఒక మాట అన్నారు, నా కొడుకుపై చేస్తున్న విష ప్రచారానికి ఆయన ఒక సవాల్ విసిరిండు. నా కొడుకు లాంటి వ్యక్తి అయితే తనకున్న భూమిని నేను రాజిస్తా, ఈ శాసనసభ్యత్వానికి రాజీనామా చేస్తావా అని చెప్పి కృష్ణారావు ఒక పెద్ద మనిషి మాట్లాడుతూ ఉన్నారంటే మీరు ఒకసారి మీడియా మిత్రులు కూడా ఒకసారి గమనించేందుకు చెప్తా ఉన్నారు. శ్రీధర్ రెడ్డి గారు ఎంత ముమ్మాటికి రాజకీయ హత్య. దీని వెనుక ఎవరైతే ముద్దాయిలు ఉన్నారో ముద్దాయిలు బహిరంగంగా ప్రశ్నించుకుంటూ విష ప్రచారం చేస్తూ దీన్నంతా బ్యాగ్ తప్పించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాబట్టి మేము మరొకసారి విజిత్తాన్ని డిమాండ్ చేసినాం. ఏదైతే సంఘటన జరిగిన రోజు ఎక్కువ రెస్పాండ్ అయినటువంటి పోలీస్ అధికారులు ఎవరైతే ఉన్నారంటే ఓన్లీ వనపర్తి ఎస్పీ గారు మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ 5:30, 5:40కి ఫోన్ చేస్తూ కూడా అవి రెస్పాండ్ అయ్యారు. కానీ పక్కన ఉన్న పోలీస్ స్టేషన్ ఉన్న సబ్ ఇన్స్పెక్టరు సంఘటనా స్థలానికి సుమారు 3 గంటలు తీసుకున్నారు. వనపర్తి జిల్లా హెడ్ క్వార్టర్ నుంచి ఎస్పీ గారి ఆదేశంతో పోలీసు ఇతర అధికారులు వచ్చినా సబ్ ఇన్స్పెక్టర్ ట్రాన్స్ఫర్ అంటే ఇక్కడ గ్రామాల్లో ఉన్నటువంటి అందరూ బలమైన ఆరోపణలు. దీని వెనుక ఆ సబ్ ఇన్స్పెక్టర్కు పూర్తిగా తెలుసు అనేది అక్కడ ఉన్నటువంటి వారు సబ్ ఇన్స్పెక్టర్పై కూడా పూర్తి స్థాయిలో విచారణ కొనసాగించాలి. హంతకులపై కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పి నేను డిమాండ్ చేస్తాను. ఖచ్చితంగా ఎవరైతే ముద్దాయిలు ఉన్నారో సాక్షాత్ రాష్ట్ర మంత్రి ఇంతకు ప్రెస్ మీట్ పెట్టడం అనేది ఇంకా దేనికి పరాకాష్ట ఒకసారి మిత్రులందరూ గమనించాలని చెప్తున్నాను. థ్యాంక్ యూ. మరి ముఖ్యంగా ఫోటో చూడండి మిత్రులారా, ఒక్కసారి ఒక అమాయకుడు మృదు స్వభావి పేద ప్రజల కోసం నిరంతరం పనిచేసిన వ్యక్తి, 52 సంవత్సరాలు ఉన్న వ్యక్తి. లక్ష్మీపల్లిలో గత 4 రోజుల క్రితం కుటుంబాల మండలం ఘోరంగా హత్యకు గురైన వ్యక్తి ఆ శ్రీధర్ రెడ్డి గారి నాన్నగారు శేఖర్ రెడ్డి గారు, బొద్దుల శేఖర్ రెడ్డి గారు కూడా ఇవాళ డీజీపీ గారి దగ్గరికి వచ్చారు. వారు డీజీపీ గారితో తన బాధను కూడా వెల్లడించుకున్నారు. మిత్రులారా, మీరు గమనించాలి, తెలంగాణ ప్రజలు కూడా గమనించారు. హత్య జరిగి 4 రోజులైతే ఇప్పటివరకు. హత్య జరిగిన రోజు ఉదయం శేఖర్ రెడ్డి గారు తన కొడుకు పోయిన దుఃఖంలో ఆయన పోలీసు వాళ్లకు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. నా కొడుకు ఎలాంటి కేసులు లేవు, ఎలాంటి గ్రామంలో కక్షలు కార్పణ్యాలు లేవు, ఎలాంటి విద్వేషాలు లేవు. నా కొడుకు నిద్రపోతుంటే గొడ్డలతో నరికి చంపారు. నా కొడుకు హత్యకు కారణం జూపల్లి కృష్ణారావు, మినిస్టర్ ఎక్సైజ్ వాళ్ళ మనుషులే అని చెప్పి